హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పాలకూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. మీరు రెగ్యులర్గా చేసే పాలకూర పప్పులా కాకుండా నేను చేసే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చక్కగా కుదురుతుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. కుక్కర్ని తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పప్పును కడిగిన తర్వాత మీరు ఏ గ్లాస్తో పప్పు తీసుకుంటే అదే గ్లాస్తో ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసాను. దీనిని ఒక 10 నిమిషాల పాటు పప్పు నాననిద్దాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. పప్పు కొద్దిగా నానిపోయింది. ఇందులో కొద్దిగా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగిపోకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు వేసేద్దాం. మరి అంతా కలిపేసి 2-3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, 3 విజిల్స్కి పప్పు చాలా ఉడికిపోయింది. ఇలా చేతితో అంటే మెత్తగా ఉండాలి. అదే గరిటెతో నేను మ్యాష్ చేసుకుంటున్నాను. మరి మెత్తగా కూడా చేసుకోకూడదు, కొంచెం బరకగానే ఉండాలి. పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంది కదా, అందులో కొన్ని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిని పక్కన పెట్టేసి ఒక కడాయిలో నూనె పోసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 4-5 వెల్లుల్లి కచ్చగా దంచుకొని వేసేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి అస్సలు స్కిప్ చేయకూడదండి. పప్పుకి ఇవి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత 2 ఎండుమిర్చి చుంచుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయలను వేసుకొని కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న దానిలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. తర్వాత అందులో మనం ఉడికించిన పప్పుని ఇందులో పోసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకో. లూజ్గా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి. మనం ఇప్పుడు వాటర్ పోసేసిన తర్వాత ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ పాలకూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.